ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నాం. రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బాబ్జీ గారితో. హాయ్ బాబ్జీ గారు. హాయ్ సార్. హలో. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. బాబ్జీ గారు రచయిత, డైరెక్షన్, ప్రొడ్యూసర్, 3 ఎలా మెయింటైన్ చేస్తున్నారు? సినిమా కదా, సినిమా అన్నప్పుడు సినిమాలో ఉన్న 3 అక్షరాల వెనక 24 క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్ల పైన పట్టు ఉన్నవాడే దర్శకుడు అవుతుంది. ఆ 24 క్రాఫ్ట్ను నడిపించేవాడు నిర్మాత. అవసరార్థం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి నాలాంటి వాడు అప్పుడప్పుడు నిర్మాత కూడా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నీ ఇష్టమైనవి, కాబట్టి కష్టమైన ఇష్టంగానే పరిస్థితి. కానీ ఒక రైటర్గా డైరెక్షన్ పట్టు చాలా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ రకంగా స్టోరీ రాసుకున్నారో దానికి భిన్నంగా మీరు ఏమనుకుంటారు, మైండ్లో ఉన్నది మొత్తం మీరు అక్కడ చూపెట్టవచ్చు. అలాంటి లాగా కొంతమందికి ఉంటుంది. అందులో ఈ బాబ్జీ గారు కూడా, మీరు కూడా ఒక లిస్ట్లో ఉన్నారు. సార్, మీ బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీలో లేకుంటే మీ నేపథ్యం అనేది, నేను జనరల్గా రెగ్యులర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినామండి. అంటే సినిమా పరిశ్రమల్లో ఉన్న బ్యాక్డ్రాప్ కాదు. కాకపోతే నేను పెరిగిన వాతావరణం, నేను ఇండస్ట్రీకి రావడానికి దారితీసిన పరిస్థితులు అన్నీ కూడా కళాత్మకంగా సాగాయి. నా బ్యాక్డ్రాప్ అంతా ఒకవైపు చదువు, ఇంకోవైపు విద్యార్థి ఉద్యమాల నుంచే పోరాటాలు, అక్కడి నుంచి సైమల్టేనియస్గా రెగ్యులర్గా నాటకాలు, కళారంగం, అలా అంటే సైమల్టేనియస్గా నడిచిందండి కళాత్మక ప్రయాణం అనేది. ముఖ్యంగా నాకు సినిమా పరిశ్రమ వైపు రావడానికి దోహదపడ్డది ప్రజానాట్య మండలి. వినుంటారు, ప్రజానాట్య మండలి అంటే సాంస్కృతిక ఒక ఉద్యమ సంస్థ. అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర పోరాటం కోసం ఏర్పడిన ఒక సాంస్కృతిక ఉద్యమ సంస్థ. గర్వంగా రాష్ట్రంలో, దేశంలో, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు చాలామంది నేను ప్రజానాట్య మండలి అని చెప్పుకోవడానికి గర్వపడే ఒక సంస్థ అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు ఇండియాకి వచ్చేవరకు ఇక్కడ మన తెలుగులో ప్రజానాట్య మండలి అంటారు. జాతీయ స్థాయికి వచ్చేసరికి ఇండియన్స్ పీపుల్ థియేటర్ అసోసియేషన్, ఇప్టా. చాలామంది మహానుభావులు, అసలు తెలుగు సినీ పరిశ్రమను నిలబెట్టిన సంస్థ ఇప్టా, ప్రజానాట్య మండలి. ఆ ఇప్టాలో సభ్యుడిగా నేను విద్యార్థి దశ నుంచే, నేను ఒకవైపు విద్యార్థిగా ఉంటూ చదువుకుంటూ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ సాంప్రదాయబద్ధమైన నాటకాలు నటిస్తూ అంటే అదే సమయంలో ప్రజానాట్య మండలిలో క్రియాశీలమైన కార్యకర్తగా ఉంటూ ప్రజానాట్య మండలి నాటకాలు దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ స్టేట్, దేశవ్యాప్తంగా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం. ఎందుకంటే అప్పుడు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ లీడర్గా ఉండేవాడిని. ప్రజానాట్య మండలిలో క్రియాశీలంగా నేను, వందేమాతరం శ్రీనివాస్, ఒకవైపు మాదల రంగారావు గారు, టి కృష్ణ గారు, ఒక బ్యాచ్ అప్పుడు ఉధృతంగా. ఆ మధ్య మీరు చూసుంటారు, కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఉద్యమాల యుగం మనది, ఉద్యమిస్తే జయం మనది అంటూ ఒక ఉద్యమాల పీరియడ్ అన్నమాట. ఎక్కడ చూసిన ఉద్యమాలు, ఎక్కడ చూసిన పోరాటాలు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పిడికిళ్ళు బిగించుకోవడాలు. ఆ పిడికిళ్ళు కళాత్మకంగా అయితే సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక ఉద్యమాలు. ఆ నేపథ్యం అలా అలా సినిమాల వరకు లాక్కొచ్చింది. ఇది నా నేపథ్యం. మీ నేపథ్యంకి సినిమాకి ఏంటిది రిలేషన్? ఐ మీన్ సినిమాలో ఇప్పుడు మీరు అంటే ఎక్కడ అన్యాయం జరిగింది ఇలాంటి సమయం మీరు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమంలో ఉండకుండా సినిమాలకు ఎందుకు రావాలనిపించింది? అంటే నా నేపథ్యం యాక్చువల్గా ఇప్పుడు బాబ్జీ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఏంటంటే, ఒకటేమో సినిమా దర్శకుడు, 2 ప్రజానాట్య మండలి కళాకారుడు. ప్రజానాట్య మండలి లక్ష్యమే కళ కోసం కాదు, కళ కాసు కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం అనేది ఒక సజీవ సిద్ధాంతం. ఆ సంస్థ ద్వారా మేము చేసే కార్యక్రమం ఏంటంటే, మేమున్న పరిసరాల్లో, మేమున్న ఊర్లో, లేదా మేమున్న జిల్లాలో, మేము ఉంటున్న కాలేజీలో, లేకపోతే మేము తిరుగుతున్న సొసైటీలో ఏదన్నా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే మేమున్న పీరియడ్లో అప్పుడున్న ప్రభుత్వాల ద్వారా వచ్చిన పథకాలు ప్రజలకు ఏమన్నా ద్రోహం చేస్తుంటే, ప్రజలకు నష్టం కలిగిస్తుంటే, వాటిపైన ప్రజలను చైతన్యవంతం చేసుకోవడం కోసం పాటను ఆయుధంగా వాడుకునేవాళ్ళం. లేదు పాట సరిపోదు అనుకున్నప్పుడు ఒక నృత్య నాటిక రాసుకొని, లేదా ఒక నాటిక రాసుకొని, ఆ నాటిక ద్వారా ప్రజల ముందు ఈ పథకం ద్వారా, ఈ విధానం ద్వారా ప్రజలకి నష్టం జరుగుతుంది అని ప్రజలను చైతన్యవంతం చేయడం. లేదా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యల గురించి అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం ప్రజలను, ప్రభుత్వాన్ని కదిలించడం. దీనికోసం మనం కళారూపాన్ని వాడుకునేవాళ్ళం. అప్పుడు మాకు ఎలా ఉండేదంటే, ఒక నాటిక వేస్తే ఆ నాటిక చూడడానికి వచ్చిన జనాలు ఒక 1000 మంది ఉంటే
మేము ఎంతో కష్టపడి రాసుకున్న నాటిక లేదా నాటకం లేదా నృత్యనాటిక లేదా పాట, దీనికి ఎంతమంది స్పందిస్తున్నారు, ఎంతమంది ముందు ప్రదర్శిస్తున్నాం, ఎంతమందికి చెప్పగలుగుతున్నాం, ఎంతమందిని చైతన్యవంతం చేయగలుగుతున్నాం. ఇదే నాటిక కాకుండా ఒక సినిమా తీస్తే ఒకే టైంలో కొన్ని లక్షల మందికి ఈ సందేశాన్ని తీసుకెళ్ళగలం. ఏదైతే చెప్పాలనుకున్నామో అది ఒకే టైంలో కొన్ని లక్షల మంది ప్రేక్షకుల ముందుకు, ప్రజల ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి నా ప్రయాణం అక్కడికి సాగాలి. నేను చెప్పదలుచుకుంది 1000 మందికి కాదు, లక్షలాది మందికి చెప్పాలి అనే ఒక ఆలోచన ఒక కళాకారుడిగా నాలో వచ్చింది. అప్పుడు నాకు కనిపించింది సినిమా. కంపల్సరీగా కరెక్ట్గా అదే టైంలో ప్రజానాట్యం నుంచి సినిమా పరిశ్రమలోకి వెళ్ళి ఉధృతంగా ఒక ఊపు ఊపిస్తున్న మాదల రంగారావు గారు, టి కృష్ణ గారు, నా సహచర మిత్రుడు వందే మాతం శ్రీనివాసు, ఇంకా చాలామంది ప్రజానాట్యం కళాకారులు, వీళ్ళందరూ అక్కడ కనిపిస్తున్నారు. రారమ్మని పిలుస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు, ఆ సినిమా పిలుస్తున్నాయి, ఆ వాతావరణం పిలుస్తుంది. ఇక అక్కడి నుంచి ప్రస్థానం అలా వచ్చింది. దాంతోపాటు మా నాన్నగారి ప్రోత్సాహం, ఆయన కూడా సినిమాల్లో వెళ్ళాలని గతంలో ఆయన ట్రై చేసి ఆయన యవ్వనంలో అది కుదరక మళ్ళీ వచ్చి ఉద్యమాలు చేసుకుంటూ ఇవన్నీ కలిసి వచ్చి ఒక లక్ష్యంతో వచ్చాయి ఇండస్ట్రీకి. కేవలం ఏదో సినిమాల్లో కనబడాలి, చాలామంది సినిమాల్లో అనగానే ఒక ఫ్యాషన్తో ఏదో ఆ సినిమాలో కనిపిస్తే ఊళ్ళో అందరూ చూస్తారు, మెచ్చుకుంటారు, ఫ్యాన్స్ పెరుగుతారు, బయటికి వెళ్తే అందరూ గుర్తుపడతారు, ఫోటోలు దిగుతారు అనే ఆ లక్ష్యంతో వచ్చేవాళ్ళు ఉంటారు. కళాకారుడికి ఆ కీర్తి ఉంటుంది, ఆ కీర్తి పైన అంటే అలా ఉండాలి, నన్ను జనాలు అట్రాక్ట్ చేయాలి, జనాలు గుర్తుపెట్టాలి అని ఉంటుంది. అది కూడా నాలో ఉండొచ్చు. కానీ దానికంటే కూడా ఒక లక్ష్యంతో వచ్చానండి. చరిత్రలో మిగిలిపోయే లక్ష్యాలు, ఆ లక్ష్యాల సాధన కోసం నేను అనుకున్న సాధనం సినిమా. అది ఫస్ట్ మీరు ఇండస్ట్రీ వచ్చి రైటర్గా వచ్చారా లేకుంటే డైరెక్షన్? యాక్చువల్లీ నేను బాల్యం నుంచి నేను రైటర్ని. నేను నాటకాలు వేస్తున్న టైంలో కూడా బయట వేరే రైటర్స్ రాసిన నాటకాలు వేస్తున్నప్పటికి కూడా ఎక్కువ శాతం నేను రాసిన నాటకాలే వేసుకున్నాను. కాబట్టి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఉపయోగపడ్డాయండి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇదని కాదు, కానీ సినిమా పరిశ్రమలోకి వెళ్ళాలి, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని వచ్చినప్పుడు కొంతమంది హీరోగా ట్రై చేయమన్నారు. ఆ చిన్నప్పటికి కూడా ఉండేది లేండి. అంటే యాక్చువల్గా ఎవరైనా సినిమా ఫీల్డ్లో రావాలంటే ముందు నటన గురించి ఉంటుంది. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా నాకు నటుడు ఒకటే లేడు, నాలో రైటర్ ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు. నా నాటకాలు నేనే దర్శకత్వం వహించేవాడిని. అప్పట్లోనే చాలా పరిషత్లలో ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ రచయితగా, ఉత్తమ నటుడిగా రంగస్థలంలో అవార్డు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ మొత్తానికి ఇండస్ట్రీకి వచ్చాక ఒక 1 year పాటు నేను అంటే సెలెక్ట్ చేసుకోవడానికి నటుడిగానా, రచయితగానా, దర్శకుడిగానా అని సెలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. కానీ తొందరగానే నేను నిర్ణయం తీసుకున్నాను. అక్కడ అంటే చాలా వేరే ఇంటర్వ్యూలు కూడా చెప్పాను కాబట్టి అవి ఇక్కడ కరెక్ట్ కాదు. కానీ ఎందుకు నేను నిర్ణయం తీసుకున్నాను అనేటప్పుడు అసలు నేను వచ్చిన లక్ష్యం వెంటనే నెరవేరాలంటే ఇక్కడ నేను నిర్దేశక స్థాయిలో ఉండాలి, కెప్టెన్గా ఉండాలి అన్నప్పుడు ఇండస్ట్రీలో దర్శకుడే కెప్టెన్ కాబట్టి అది ఇంకా సార్ మీకు ఇప్పుడు మూవీస్కి వచ్చేటప్పుడు ఈ రైటర్గా రావాలని ఇండస్ట్రీలో ఎవరు పరిచయం ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సార్? ఇండస్ట్రీలో అంటే పర్సనల్గా అంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు, కానీ ఆల్రెడీ మాకున్న ప్రజానాట్య మండలి బ్యాచ్ ఇండస్ట్రీకి వెళ్తున్నా అన్నప్పుడు చాలామంది ఒక సినిమా పరిశ్రమ అనేది ఒక సముద్రం, ఆ సముద్రంలోకి వెళ్ళి ఎలా ఈత కొడతా ఉన్నారు. ఈత నేర్పేవాళ్ళు కానీ, నువ్వు సముద్రంలో దూకినప్పుడు చేయి పట్టుకుని నడిపించేవాళ్ళు కానీ మరి కావాలి కదా అన్నారు. నాకు అప్పుడు కనిపించింది ఆ సముద్రంలో మా రెడ్ ఫ్లాగ్స్ అనిపిస్తున్నాయి. ఒకవైపు మాదల రంగారు, ఇంకో వైపు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, చాలామంది ఇండస్ట్రీ చాలామంది ఉన్నారండి. తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కున్న పరిస్థితులకు, కారణాలకు అసలు నేపథ్యం ప్రజానాట్యం. చాలామంది రాఘవేంద్రరావు గారి ఫాదర్ ప్రకాశ్రావు గారు, వరలక్ష్మి గారు, గరికపాటి రాజారావు గారు, మెక్కిలినేని గారు, అల్లు రామలింగయ్య గారు, అలా చాలామంది, వి మధుసూదనరావు గారు ఒకప్పుడు పెద్ద డైరెక్టర్. చాలామంది అప్పుడైతే ఓపెన్గా చాలామంది తెలిసిపోయేది. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు నాలాగా ఓపెన్గా వచ్చి మాట్లాడే వాళ్ళు తెలిసిపోతున్నారు. అలా తెలియకుండా కూడా నటుడిగానో, రచయితగానో, డైరెక్టర్గానో వివిధ రంగాలు ఇక్కడ ఉన్న 24 క్రాఫ్ట్లలో పనిచేస్తున్న వాళ్ళలో ప్రతి క్రాఫ్ట్లో కూడా
ఈ నేపథ్యం నా మిత్రులు చాలామంది ఉన్నారు, అప్పుడు కలుస్తుంటారు. ఫస్ట్ మీకు వచ్చినప్పుడు మిత్రుడైన వాళ్ళు ఇప్పటికి కొనసాగుతున్న మిత్రుడు పేరు చెప్పగలరు? హెల్ప్ఫుల్ ఇండస్ట్రీలో అయితే నాకు ఎవరు హెల్ప్ చేయలేదండి. స్టార్టింగ్ వచ్చినప్పటికి కూడా నేను హెల్ప్ చేస్తారు ఫలానా వ్యక్తులు అనుకున్న వ్యక్తులు హెల్ప్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఒంటరి పోరాటం. కాకపోతే ఇంత పెద్ద సముద్రంలో ఈదడానికి ఏ హెల్ప్ లేకుండా నిలబెట్టడానికి నాకు బాగా తోడ్పడింది నా ఉద్యమ నేపథ్యం. ఒంటరిగా పోరాడడం అనేది ఇక్కడ ఎవరు తెలియని ఫీల్డ్లో ఎవరు తెలియదు అసలు. ఎవరిని కలవాలంటే వీళ్ళు తెలుసు అనుకోండి, వీళ్ళు కాకుండా ఈ బ్యాచ్ కాకుండా అసలు ఎవరిని కలవాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అని చెప్పేవాడు లేడు. లేకున్నా ఒక పద్మవ్యూహంలో అభిమన్యులాగా ఒంటరిగా నిలబడడానికి నేను చిన్నప్పటి నుంచి నడిచి వచ్చిన బాట, ఉద్యమాల బాట, అది నాకు ఉపయోగపడింది. ఒక ధైర్యం. ఒంటరిగా అసలు ఎందువల్ల సాధ్యం కాదు. మనం పుడితేనే ఒంటరిగా పుట్టాం. ఇంత పెద్ద ప్రపంచంలోకి లోకంలోకి ఒంటరిగా వచ్చాం. ఈ సినీ ఫీల్డ్లో ఒంటరిగా పోరాటం చేయలేము అనిపించింది. ఉద్యోగం చేసుకుంటా మళ్ళీ మీరు రాజకీయంగా ఎందుకు వచ్చే ముందు రాజకీయాల నుంచి వచ్చాను. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాలు, విద్యా సంస్థల్లో స్టూడెంట్ లీడర్గా, ఆ తర్వాత మండల పరిషత్లో నేను పోటీ చేశాను. మధ్యలో వచ్చిన కర్షక పరిషత్ ఎన్నికల్లో నామినేషన్ చేసి అది హైకోర్టు తిరుగుతూ ఆగిపోయింది. కానీ లేకపోతే అప్పట్లోనే కర్షక పరిషత్ అధ్యక్షుడు అయ్యేవాడిని. ఆ తర్వాత అసెంబ్లీకి కూడా పోటీ చేశాను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. పోటీ చేసి మధ్యలో ఎన్నికల పొత్తు కారణంగా నేను అనుకున్న సీటు, అప్పుడు ఎన్నికల పొత్తు అనేసరికి కొన్ని సీట్లే వస్తాయి. మేము అనుకున్న ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్, ఇంకో నియోజకవర్గం ఎన్నికల పొత్తులో రావడంతో నేను డ్రాప్ కావాల్సి వచ్చింది. ఇలా కొన్నాళ్ళంటే రాజకీయాల్లో ఉన్న చదువుకుంటున్న అంతిమ లక్ష్యం సినిమానే. ఒకవేళ అక్కడ పొరపాటున నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా రాజకీయాలకు వచ్చిన ఎమ్మెల్యేగా ఉండేవాడిని, సినీ ఫీల్డ్లోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఉండేవాడిని. ఇది లక్ష్యం. ఎమ్మెల్యే కాదు, ఎలా ఉంది. ఒక దర్శకుడుగా మేము రచయితగా చూసాం, దర్శకుడుగా మేము చూసాం స్క్రీన్ పైన మీ దర్శకత్వం. యాజ్ ఎ రైటర్గా, యాజ్ ఎ రచయితగా మిమ్మల్ని ఎట్లా రికగ్నైజ్ చేయవచ్చు? రచయితగా బాబ్జీ ఏంటి, అదే కదా. బాబ్జీ అనే ఈ వ్యక్తి, ఈ దర్శకుడి ప్రయాణం ప్రారంభమైందే రచయితగా. నేను సినీ పరిశ్రమలోకి వినన్నారు ఇందాక. సినీ పరిశ్రమలోకి వచ్చే యాక్చువల్గా పరిశ్రమలో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అని తప్ప ఇక్కడ ఏం చేయాలో తెలియదు. వచ్చాక అన్ని ప్రయత్నాలు చేశాను ఆర్టిస్ట్గా. ఇంకోటి ఏంటి అన్నప్పుడు అక్కడ కెప్టెన్సీ అనేది ఒక డైరెక్టర్కి ఉంది. అందులోకి వెళ్ళడానికి ఒక దారి చూపింది. ముందు నేనంటూ ఎవరు పరిచయం చేసింది అంటే నా అవసరాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది రచనా వ్యాసంగం. నేను డైరెక్టర్ కాకముందు చాలా సినిమాలకు ఒక 70 నుంచి 100 సినిమాల వరకు గోస్ట్ రైటర్గా చేశాను. చాలా సినిమాలు చేశాను. గోస్ట్ రైటర్ అంటే పేర్లు రావు, దయ్యాలు వెనుకుంటాయి అన్నమాట. చాలా సినిమాలు చేశాను. చాలా 100 పైన ఉంటాయి. 100 సినిమాల వరకు గోస్ట్ రైటర్ చేశాను. చాలా పాటలకు గోస్ట్ అంటే పాటలు కూడా చేశాను. యాక్చువల్గా లిరిక్స్ ఉండవు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల అది చెప్పకూడని ప్రదేశం. అంటే చెల్లెలి కాపురం అనే సినిమా చూశారు శోభన్ బాబు గారు. అందులో వెనక ఒక పాట రాస్తుంటాడు, బయట ఒకడు ఆ పాట పేరు చెప్పుకుంటాడు. అటువంటి అంటే అవసరార్థం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, ఆర్థికంగా నేను ఇక్కడ నిలదొక్కోవడానికి గోస్ట్ రైటర్గా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, గోస్ట్ రైటర్గా పాటలు ఇలా చేసుకుంటూ అది నాకు ప్లస్ అయింది. ఒకవైపు డబ్బు వచ్చేది, తొందరగా చాలామందికి పరిచయం కావడానికి, పెద్ద పెద్ద దర్శకులకు, నిర్మాతలకు దగ్గర కావడానికి, హీరోలకు దగ్గర కావడానికి. కేవలం ఒకటే అయితే అక్కడెక్కడ ఉండేవాడిని. వాళ్ళకి అవసరమైనప్పుడు మంచి పాట కావాలంటే బాబ్జీ ఉన్నాడు, పిలుద్దాం. ఏంటి ఈ సబ్జెక్ట్ ఏదో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అన్నప్పుడు ఒక్కరోజు కూర్చోబెడితే చాలా అయిపోతుంది, మనోడు పిలుద్దాం అన్నాడు. ఆ విధంగా నాకు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చిన చాలా తక్కువ పీరియడ్లో 5 ఇయర్స్కి డైరెక్టర్ అయిపోయాను. 5 ఇయర్స్కి డైరెక్టర్ అయ్యానంటే ఇదనమాట. ఇంత స్పీడ్గా అంటే టాక్ ఉదయం వచ్చేట, సాయంత్రం వచ్చేట, అసలు అంత అంటే రైటర్గా అంటే గోస్ట్ రైటర్గా చాలా బిజీగా ఉండేవాడు. దర్శకుడు అయిపోయిన తర్వాత ఇక దర్శకుడికి స్లోగా ఒక సినిమా సరిగ్గా 1 ఇయర్ అలా ఉంటుంది కదా. అలా అక్కడి నుంచి రైటర్ అనే పదం, రైటర్ అనే అర్హత నేను ఇండస్ట్రీలో నిలబడడానికి బాగా ఉపయోగపడింది ఇప్పటికి కూడా. ఫస్ట్ మూవీ రచయిత నల్లబుసలు నా సినిమా.
నేనే అంటే నా సినిమాలని నేనే రాసుకుంటున్నాను. అవును. ఓకే. చాలా మందికి లైఫ్ ఇచ్చినట్టున్నారు మీరు. బాబ్జీ గారు అంటే చాలా మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చినట్టు టెక్నీషియన్. అంటే నేను వచ్చే ముందే అనుకున్నాను, ఇండస్ట్రీకి వచ్చే ముందే. వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్లోనే ఇండస్ట్రీని చదివేశాను. ఇక్కడ 100కి 10 మంది అవకాశాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 100కి 90 మంది రెగ్యులర్గా అవకాశాలు దొరక్క, అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేక, ఎవరిని కలవాలో తెలియక, ఎలా అవకాశాలు పొందాలో తెలియక, వచ్చిన తమ కోరికలని చచ్చిపోతూ, తన కళలు చచ్చిపోతూ, నిద్రలేని రాత్రులు, ఉపవాసాలు, పస్తులు, కష్టాలు, కన్నీళ్ళు, అవన్నీ కళ్ళ చూశానండి. చూడ్డానికి కూడా, చూసే విధానానికి, తత్వానికి కూడా నా ప్రజానాట్యం అనేది ఉపయోగపడింది. అందరిలా నా కళ్ళు చూసేవి కాదు. అరే ఇంత ఇబ్బంది పడుతున్నాడు, నేను పడ్డట్టు ఇతను కష్టపడుతున్నాడు, నేను పడ్డ ఫీలింగ్ ఇతను ఎదుర్కొంటున్నాడు. నేను దర్శకుడిని అయితే, ఇండస్ట్రీలో నాకంటూ పట్టు వస్తే, ఇలాంటి వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలి అని చాలా పెద్ద లక్ష్యం అని పెట్టుకున్నా. కానీ ఇంకా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు, అంత పెద్ద స్థాయికి పోలేదు. కానీ నాకున్న పరిధిలో నేను ఒక చిన్న సినిమా చేసిన, ఒక చిన్న యాడ్ ఫిల్మ్ చేసిన, ఏం చేసినా, ఈ సెర్చింగ్ చేసిన, అది ఫలానా వాడున్నాడు, ఫలానా ఉన్నాడు, పాపం చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాడు, చాలా కాలంగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటూ ఏదో నా చేతనంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అంటూ ఆ క్రమంలో నా ప్రతి సినిమాకు కంపల్సరీగా 10 మందినైనా కొత్త వాళ్ళను, ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వీళ్ళని పరిచయం చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి సినిమాలో చేస్తాం. దండపూసల నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? అంటే సినిమాలు తక్కువే చేశానండి. ఏమైందంటే మేము సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యేటప్పటికి తెలుగు సినిమా పరిశ్రమ తన సొంత గడ్డపైన నిలదొక్కుకోవాలని చెప్పేసి చెన్నై నుంచి హైదరాబాదుకు వచ్చేసి దాదాపు వచ్చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను. అంటే సినిమా అంటే మద్రాసు, మద్రాసు వెళ్ళినోడే సినిమా, హైదరాబాద్ ఉండే సినిమా ఫీల్డ్ కాదు, ఇది జాబ్ అంతే. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఎవడైనా కొత్తగా సినిమా పరిశ్రమలకు వస్తే వాళ్ళు హైదరాబాద్కి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఫిల్మ్ నగర్కి వస్తారు. ఇక్కడ ఫిల్మ్ నగర్ వీధులన్నీ తిరుగుతుంటారు, కృష్ణానగర్, ఇంద్రానగర్, ఫిల్మ్ నగర్, మణికొండ. నేను ఒకటి మాత్రం వాళ్ళది పోల్చుకున్నప్పుడు ఏం ఫీల్ అవుతానంటే, సినిమా పరిశ్రమలోకి వెళ్ళాలనుకున్న వ్యక్తులు మద్రాసుకు పోయిన వాళ్లకు హైదరాబాద్ ఉన్న తేడా ఏంటంటే, మద్రాసులోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ టైం మద్రాసులో తిరిగి, మద్రాసు వీధుల్లో తిరిగి ఉన్న వాళ్ళకు వచ్చిన ఆత్మ సంతృప్తి, ఆ ఒళ్ళు గగురుపాటు, ఆ ఫీలింగ్ ఇక్కడ లేదు. స్టిల్ నో ఇప్పటికైనా సరే నేను ఎప్పుడన్నా చెన్నై వెళ్తే, చెన్నైలో అలా అడుగు పెట్టగానే ముందు అలా నేల తల్లి దండం పెట్టుకుంటాను. ఆ ఒళ్ళు పులకరిస్తుంది. ఇక్కడ కదా సినిమా పుట్టింది ఎక్కడే, తెలుగు సినిమా పుట్టింది ఎక్కడే. ఎక్కడో విదేశాల్లో పురుడు పోసుకున్న సినిమా అనే 3 అక్షరాల అద్భుతాన్ని గుర్తించి మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన భారతదేశానికి తీసుకొచ్చిన రఘుపతి వెంకయ్యనాయుడు గారు తిరుగాడిన నేల, అక్కడే ఆయన సినిమాలు తీశాడు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాడు. మొట్టమొదట భారతీయుడి కంటికి సినిమా అనే ఒక అద్భుతాన్ని చూపించింది అక్కడే. ఇప్పుడున్న సోకాల్ పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ, కన్నడ సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ, భోజ్పూరి, చాలా సినిమా పరిశ్రమలకు అది ఒక ప్రధాన కేంద్రం కొన్నాళ్ళ వరకు. ఏదో అంటారు చూడండి, ఒక సినిమాలు ఎక్కడికి వెళ్ళగానే ఒక వీణలు, ఆ సంగీత ధ్వనులు, దమకాలు వినిపిస్తున్నట్టుగా ఇప్పటికి కూడా చెన్నైలోకి వెళ్ళి ఆ వడపల్లి, టీ నగర్ అక్కడ తిరుగుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో స్వర్గంలోకి వెళ్ళి తిరిగినట్టు. అక్కడేమో ప్రవృత్తిలా ఉంటుంది, ఇక్కడ వృత్తిలా ఉంటుంది. కాబట్టి అది ఎందుకు వచ్చింది? ఓకే సార్, మద్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఇండస్ట్రీ కూడా చిన్న సినిమాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాయి, రిలీజింగ్ అని చాలా వింటున్నాం మనం. అప్పటికిప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంటే చెన్నైలో ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు లేవండి. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేవి, చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి. పెద్ద సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యేవి, చిన్న సినిమాలు చిన్న ఎత్తున ఎన్నో కొన్ని థియేటర్లు దొరికేవి. రిలీజ్ ప్రాబ్లం ఉండేది కాదు, నిర్మాణ సమయంలో కూడా ప్రాబ్లం ఉండేది కాదు. చిన్న సినిమాలు కూడా చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు వచ్చేవాళ్ళు, చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంటే వెంటనే కాదు కానీ వచ్చినప్పటికీ స్టార్ట్ అయిందండి. అంటే వ్యాపారం అంటే సినిమా అంటేనే పెట్టుబడితో కూడుకున్న విషయం. పెట్టుబడి ఎప్పటికైనా సరే లాభాల వైపు చూస్తుంటుంది. పెట్టుబడి అనే అక్షరం తన చూపు ఎప్పుడు లాభాల వైపే ఉంటుంది. ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఎక్కడైనా మీ ఏ బిజినెస్లో డబ్బు పెట్టండి, ఆ డబ్బు పెట్టిన వ్యక్తి నాకు లాభం వస్తుందా లేదా అని చూస్తాడు.
అంటే అంటే పెట్టుబడి అనేది కంపల్సరీగా లాభాలనే చూస్తుంటారు. అలాగే ఇక్కడ సినిమా పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు అనుభవం పెరిగే కొద్దీ, కాలం మారే కొద్దీ, గోడ మీద క్యాలెండర్లు మారే కొద్దీ లాభాలను ఎలా అని వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే లాభాలు కావాలి అనే ఒక్క కోరికే ప్రబలంగా ఉండి అదే బలోపేతంగా ఉంటుందో అవతల వ్యక్తి గురించి ఆలోచించదు. తన లాభం ఒకటి కూర్చుంటాడు. అవతల వాడు నష్టపోయినా పర్వాలేదు, అవతల వాడు కష్టపడినా పర్వాలేదు, అవతల వాడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నా లాభం మాత్రమే కళ్ళ కనిపిస్తుంటుంది. ఆ క్రమంలో పెట్టుబడిదారులు అలా లాభాలను వెతుక్కుంటున్న నిర్మాతలు, దర్శకులు కాదు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, వీళ్ళందరూ ఏం చేశారంటే ఎలా చేస్తే ఎటువంటి సినిమాలు కొంటే మనకు ఎక్కువ లాభాలు వస్తాయి అనే క్రమంలో తమ గురించి తాము ఆలోచుకునే ఆలోచనతో ఉండిపోయారండి. అప్పట్లో ఎలా ఉండేదంటే సినిమా పరిశ్రమలో మేము బతకాలి, వాళ్ళు బతకాలి, అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, వాళ్ళ ఆ బ్యాచ్లో ఆ గుంపులో మేము కూడా ఉండాలి అనుకునేవారు. ఇప్పుడు మేమే బతకాలి, మేమే ఆనందంగా ఉండాలి, మా సినిమాలే ఆడాలి, మా సినిమాలే చూడాలి, మేమే డబ్బు సంపాదించుకోవాలి, అవతల పోదెప్పాలి. మేము తీసిన సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతూ 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నీ మా సినిమాలు విడుదలవుతూ అన్ని చోట్ల ప్రేక్షకులు మా సినిమాలు చూస్తూ లాభాలన్నీ మాకే వస్తూ మేమే బిల్డింగ్లు కట్టుకుంటూ మేమే కాలాలు తిరుగుతూ అలా రోడ్ల మీద వెళ్తుంటే చిన్న సినిమా నిర్మాతలు తీసిన సినిమాలు ఎలా అమ్ముకోవాలో తెలియక ఆ ఫోటో కార్డ్స్ సంకలు పెట్టుకొని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళు బాధపడుతూ కన్నీళ్ళు కారుతుంటే ఆ కార్లలో పోయి వాళ్ళు కనబడలేదు. ఆ క్రమంలో మీరు అన్నట్టుగా చిన్న నిర్మాతలు అలా ఇప్పుడు ఏంటంటే ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు. ఒక సినిమా తీయడానికి నిర్మాత అనే వ్యక్తి మినిమం చిన్న సినిమా ఒక తక్కువ బడ్జెట్లో అన్ని జాగ్రత్తగా తీసుకుని చేస్తే ఒక 1 కోటి రూపాయలు ఖర్చు అయితే, చిన్న సినిమా కూడా కొంచెం బాగా తీయాలంటే 3-4 కోట్లు అవుతుంది. 3-4 కోట్లు అతను ఎంత కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు. అతని తాత ముత్తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్ముకుని తను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇది తీసుకొచ్చి ఒక సినిమా పైన ఉన్న ప్రేమతో, ఫ్యాషన్తో, ఒక లక్ష్యంతో సినిమా తీసి ఆ తీసిన సినిమాను ఏం చేయాలి అర్థం కాదు. ఎవరికైనా ఒక సినిమా తీస్తే మీరు కానీ ఇంకా సినిమా తీసామనుకోండి ఆఫీస్లో పెట్టుకోవడానికి కాదు, థియేటర్లో ప్రదర్శించాలి. తీసిన సినిమా థియేటర్కి పోవట్లేదు అంటే లక్ష్యం నెరవేరట్లేదు, గమ్యం చేరట్లేదు. వాడు ఏం చేసుకోవాలి ఇప్పుడు? దేనికి చేరట్లేదు? ఆ రీజన్ ఏంటిది? అదే అంటే థియేటర్లన్నీ కబ్జా చేశారు. ఒకప్పుడు థియేటర్లు అనేవి మొనోపాలి అనేది లేదు. మీరు 4 థియేటర్లు, నాకు 4 థియేటర్లు అందరికీ ఉండేవి. ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఉన్నారో, బాగా డబ్బున్న ఉన్నారు, వాళ్ళకు ఆ గతంలో ఉండే 5-6 థియేటర్లు ఉంటే, ఒక 10-15 థియేటర్లు ఉంటే, ఇప్పుడు థియేటర్లన్నీ వాళ్ళు 5-6 మంది 10 మంది పంచుకున్నారు. అంటే వాళ్ళ తప్పుగా వాళ్ళ అవతలను తొక్కేయాలని కూడా ఉండదు. వాళ్ళ బిజినెస్ అంటే వాళ్ళ క్రమంలో 4 థియేటర్లు ఉంటే ఇంత సంపాదిస్తున్నాను, 40 థియేటర్లు ఉంటే లేదా 200 థియేటర్లు ఉంటాయి అని ఆ క్రమంలో థియేటర్లు మొత్తం కొంతమంది హ్యాండిల్ వచ్చేసేయండి. వచ్చాక అంటే అక్కడ ఆ కోణంలో ఆలోచిస్తే వాళ్ళది న్యాయం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మా థియేటర్లో ఇన్ని సీట్లు ఉన్నాయి, ఏ హీరో సినిమా కొంటే, ఎటువంటి సినిమా కొంటే ప్రేక్షకులు ఫుల్గా వస్తారు, ఎటువంటి సినిమాకి అయితే హాల్ నిండిపోతుంది, ఎటువంటి సినిమా కొంటే జనాలు ఎక్కువ వస్తే మా క్యాంటీన్లు, మా పార్కింగ్లు ఇవన్నీ నిండిపోయి ఎక్కువ డబ్బులు వస్తాయి. చిన్న సినిమా కొంటే, చిన్న సినిమాకి ఎలా ఉంటుందంటే సినిమా బాగుందని టాక్ వచ్చాక జనాలు వస్తారు. 1 వీక్ 2 వీక్స్ 2 వీక్స్. ఒకప్పుడు ఒక సినిమాలో ఏంటంటే 100 రోజులు అనేది ఉండేది, శతదినోత్సవం ఉండేది. చిన్న సినిమాలు కూడా ఒక 1 వీక్ తర్వాత బాగుందని టాక్ వచ్చాక పికప్ అయి ఆడడం అంటూ ఉండేది. ఇప్పుడు ఎలా అయిందంటే ఒక సినిమా ఒకప్పుడు జిల్లా సెంటర్స్లో లేదు, ఇప్పుడు ప్రతి మండల కేంద్రం వరకు వెళ్ళిపోయింది. 200 థియేటర్లు, 300 థియేటర్లు, పెద్ద సినిమాలు అయితే 2000 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే 100 రోజులు ఆడితే, ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడితే అది హిట్. ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయ్యి ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే, ఎంత ఎక్కువ లాభాలు వస్తే అంత హిట్. ఇప్పుడు ఈ లాభాల లెక్కల్లో ఒక చిన్న సినిమా కొని ఆ సినిమా బాగుందని టాక్ వచ్చి ఒక వారం 2 వారాల తర్వాత టాక్ వచ్చి జనాలు వచ్చి ఆ సీన్ లేదండి, ఓపిక కూడా లేదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఏ సినిమా అయితే ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ దీనికి వస్తాయి, ఫస్ట్ డే లేదా ఫస్ట్ వీక్లో మేము పెట్టిన డబ్బులను వచ్చేయాలి, లేదా 3 రోజులైన డబ్బులు వచ్చేయాలి,
అప్పుడు పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కొంటేనే వస్తాయి, చిన్న సినిమాలు కొంటే థియేటర్ జనాలు రారు అనే ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. అందువల్ల చిన్న సినిమాలు కొంటలేదు. సరే చిన్న సినిమాలు మరి అలాంటప్పుడు చిన్న సినిమాలు ఎలా బతుకు, ఎలా తీయడం ఎందుకు చిన్న సినిమాల్లో తీయడం ఎందుకు అంటే, చిన్న సినిమాలు లేకపోతే ఈ పెద్దవాళ్ళు తీసే 4 సినిమాలతో ఇండస్ట్రీ ఉండదండి. సినీ పరిశ్రమల్లో కొన్ని వేల మంది, లక్షల మంది ఈ సినిమా పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. మీరు అన్నట్టు పెద్ద సినిమాలు అయితేనే జనాలు వస్తారు, పెద్ద సినిమాలు అయితేనే కలెక్షన్లు వస్తాయి, పెద్ద సినిమాలు అయితేనే లాభాలు వస్తాయి, పెద్ద సినిమాలే ఆడతాయి, పెద్ద సినిమాలు ఉంటేనే థియేటర్లు నిండుతాయి, పెద్ద సినిమాలు ఉంటేనే క్యాంటీన్లు, సైకిల్ స్టాండ్లు, పార్కింగ్లు నిండిపోయి డబ్బులు వస్తాయి అనే ఒక ఆలోచనకు వచ్చేసారు. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఇక చిన్న సినిమాలు తీయడం ఎందుకు అంటున్నారు. మీరే కాదు, మాకు కూడా అప్పుడప్పుడు వస్తుంది ఆలోచన, ఎందుకు సినిమాలు తీయడం అని. కానీ సినిమాలు తీయకుండా బతకలేండి. మేము వచ్చింది ఇక్కడ, ఇది తప్ప మాకు ఏం తెలియదు. సినిమా పరిశ్రమలకు వచ్చిన వ్యక్తి సినిమా తప్ప టీ కొట్టు కూడా పెట్టుకోలేడు. అయితే మీరు అన్నట్టుగా ఈ ప్రశ్న చాలామంది వాళ్ళకి వాళ్ళే వేసుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు కూడా, తీయడం ఎందుకు, వాళ్ళే తీసుకొని ఆ పెద్దవాళ్ళు తీసుకుంటారు సినిమాలు. అయితే ఈ పెద్దవాళ్ళే సినిమాలు తీసుకుంటే మీకు సంవత్సరానికి 10 సినిమాలు ఎక్కువ రావండి. కరెక్టే సార్. ఇది ఏమైతుందంటే ఇప్పుడు మీరు చూడండి, తరతరాలుగా ఇండస్ట్రీలో తిన్నవాడే తింటున్నాడు. ఆర్టిస్టులు వాళ్ళకన్నా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. దీంట్లో ఒక రిటైర్మెంట్ అనేది లేదు. మళ్ళీ ఇప్పుడు మన ఫిలిం ఛాంబర్ లో పెద్ద మనుషులను ఎన్నుకుంటున్నాం, అవును అపాయింట్ చేస్తున్నాం. ఆ ధోరణిని ఎందుకు తీసేస్తలేదు? ఏ అపాయింట్మెంట్? ఇప్పుడు మనకు ఫిలిం ఛాంబర్ ఏదైనా ప్రత్యేకంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తేనే కదా వాళ్ళని ఎన్నుకున్నారు. ఇప్పుడు మన నరేష్ గారు కానీ, జీవిత గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏదో మన ఫిలిం ఛాంబర్ లో ఒక పెద్ద వాళ్ళ లాగా మనం పెట్టుకుంటున్నాం, ఒక పొలిటికల్ వాళ్ళు ఏమైనా సాల్వ్ చేసే సొల్యూషన్స్ లేవా దీనికి? సినిమా పరిశ్రమ, ఛాంబరు, దర్శకుల సంఘం, వీళ్ళు మాత్రమే పరిష్కరించేది కాదండి. ఎందుకంటే ఇక్కడ ఈ పరుగు పందెం, ఇది పోటీ లోకం. ఎవడికి కూడా నేను పరిగెత్తాలి, నేను గెలవాలి, నేను సంపాదించుకోవాలని ఉంటాడు. ఎక్కడైతే మానవత్వం అనేది ఉంటుందో, మానవతా కోణం అనేది మనుషుల్లో ఉంటుందో, వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే తమ సినిమాలు విడుదల కాకుండా బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అవకాశాలు రాకుండా ఏడుస్తున్నారో, నిద్రలేని రాత్రులు గడుస్తున్నారో, పస్తులు ఉంటున్నారో, వాళ్ళందరి గురించి చూసిన పెద్దవాళ్ళు, మేము కూడా అలాగే ఇబ్బంది పడి వచ్చాం కదా, మేము కూడా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం, పాపం వాళ్ళని కూడా బతకనిద్దాం, మేమేనా పొద్దస్తమానం మేమే బతకాలా అనే వాళ్ళకి ఆలోచన వస్తే, అటువంటి మానవతా కోణం వాళ్ళకుంటే, అలా ఆలోచించే గుణం వాళ్ళకుంటే అప్పుడు తప్ప మారదండి అని అలా అని చెప్పేసి మరి వాళ్ళు మారరు, వాళ్ళు రాదు కాబట్టి ఏం చేద్దాం, సినిమాలు తీయకుండా మానుకుందాం అనుకుంటే కష్టం అండి. ఎందుకంటే అన్ని రంగాల్లాగానే సినిమా రంగం కొన్ని లక్షల మంది, దేశవ్యాప్తంగా లక్షలాది మంది సినిమాలపైన ఆధారపడి ఉన్నారండి. అంటే సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్సే కాదు, ఒక సినిమా తయారు చేసేటప్పుడు ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు? 100, 200, 300 మంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల దగ్గర గేట్ కీపర్స్, అక్కడ ప్రొజెక్టర్ నడిపేవాళ్ళు, పోస్టర్లు అందించేవాళ్ళు, టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఇలా వాళ్ళ ఫ్యామిలీస్. అంటే సినిమా పైన ఆధారపడ్డ వాళ్ళు కృష్ణానగర్లో ఉన్నవాళ్ళే కాదు, మణికొండల్లో, ఫిల్మ్ నగర్లో ఉన్నవాళ్ళే కాదు, ఎక్కడెక్కడ సినిమా థియేటర్లు ఉన్నాయో. సినిమా థియేటరే కాదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్స్, టీవీ ఛానళ్ళు, ఇవన్నీ కూడా సినిమా ఆధారిత కార్యక్రమాలపైన ఆధారపడి చేస్తున్నాయి. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి చిన్న కళాకారులు కూడా నేర్పించుకోవడానికి ఒక స్టేజ్. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, మరి పెద్ద సినిమాలే రాజ్యం వెళ్తున్నాయి, పెద్ద సినిమాలే బతుకుతున్నాయి కదా, చిన్న సినిమాలు తీయడం ఎందుకు, మానేయవచ్చు కదా. కానీ అది చాలా అన్యాయమైన ప్రశ్న, అన్యాయమైన ఆలోచన అండి. అంటే చిన్న సినిమాలు తీయొద్దు అనుకుంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక 100 మంది ఉన్నారనుకుంటే, ఈ పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు, పెద్ద సినిమాల మీద బతుకుతున్న వాళ్ళు 10 మందేనండి. 90 మంది ఈ చిన్న సినిమాలపై ఆధారపడ్డే వాళ్ళు. వీళ్ళే కాదు, టోటల్ సినీ పరిశ్రమ ఆధారపడి బ్రతుకుతుంది చిన్న సినిమాలపైన ఆధారపడి. వీళ్ళు సంవత్సరానికి ఒక మహేష్ బాబు ఒక సినిమా తీస్తారు, లేదా ఇప్పుడు ప్రభాస్ లాంటి వాడు 2 ఇయర్స్కో, 3 ఇయర్స్కో, 4 ఇయర్స్కో సినిమా తీస్తారు. ఇలా పెద్ద సినిమాలు తీసే వాళ్ళంతా సంవత్సరానికి ఒక సినిమా తీస్తే, ఒక సినిమాకు 150 మంది కంటే ఎక్కువ మంది పనిచేయకపోతే మిగతా ఇంతమంది ఎలా బతకాలి? సినిమా పరిశ్రమను అంటే డబ్బు సంపాదించుకొని ఆనందపడుతుంది, సుఖపడుతుంది, బిల్డింగ్లు కట్టుకుంటుంది, అంతా ఈ 10% కానీ
అసలు ఈ పరిశ్రమనే బతికిస్తుంది చిన్న సినిమాలు. ఈ పరిశ్రమ ఉండడానికి కారణం చిన్న సినిమాల టెక్నీషియన్స్. చిన్న సినిమాల టెక్నీషియన్స్ లేకపోతే, చిన్న సినిమాల నటులు లేకపోతే, చిన్న సినిమాలు లేకపోతే సినిమా పరిశ్రమ లేదు, మూసేసుకోవాల్సింది, లాకౌట్ కీ పెట్టుకోవాల్సింది. అప్పుడు ఇక ప్రేక్షకులు కూడా 3 నెలలకు ఒక సినిమా వస్తే చూసుకుందాం, ప్రభాస్ 3 ఇయర్స్కి ఒక సినిమా ఇస్తారు అప్పుడు చూద్దాం, మహేష్ బాబు సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు ఇస్తారు అప్పుడు చూసుకుందాం అనుకోవాల్సింది. కాబట్టి అంటే అందరూ బతకాలి, పరిశ్రమ అందరిది, అందరూ బతకాలి. కానీ ఇప్పట్లో థియేటర్స్ కన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి యూట్యూబ్, మనకి ఇంకోటి సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్ ద్వారా కానీ ఇవన్నీ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. చిన్న వాటికి ఎంతో ఆర్టిస్ట్ పరిచయం అవుతున్నారు, ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా మంది ఉంది. ఇప్పుడు 10% తీసేస్తే 90% ఇప్పుడు దీన్ని ఫాలో అయిపోతున్నారు. కానీ కడుపు నింపట్లేదండి. కానీ ఎంత సాటిస్ఫాక్షన్ అంటే ఎవడైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు కానీ, నేను కానీ, మన మిత్రులు కానీ ఫస్ట్ గుర్తింపు కోరుకుని వస్తారు. ఫస్ట్ నన్ను గుర్తుపడితే చాలు, నాకు సినిమాలో నేను చిన్న అలా కనిపిస్తే చాలు, నన్ను సినిమా వ్యక్తిగా గుర్తిస్తే చాలు, మా ఊరికి వెళ్ళినప్పుడు అందరూ అబ్బా అని ఎంటపడితే చాలు. అది ఎన్ని రోజులండి? ఒక 1 ఇయర్ తర్వాత బతకాలిగా. వాడు ఇక్కడ ఇంటి అద్దె కట్టుకోవాలి, వాడు పెళ్లి చేసుకోవాలి, వాడి కాపురాన్ని నడుపుకోవాలి, వాడు బతకాలి. అంటే ఏదైనా కాబట్టి అందరికి అవకాశం ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ మీరు అన్నట్టుగా యూట్యూబ్, ఫేస్బుక్లు అనేవి ఒక రకంగా ఒక కోణంలో మంచిదే. ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా కబ్జా చేస్తున్నారో మీ కబ్జా మీరు చేసుకోండి, మీ సినిమాలు మీరు తీసుకోండి, మేమేంటే మీరు చేసుకుంటాం చెప్పడానికి ఫేస్బుక్లు, యూట్యూబ్లు వస్తున్నాయి. అయితే వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. వీటి నుంచి కూడా అంటే అది అంత సరిపోదు, యాక్చువల్గా అంతమంది బతికించలేదు. అంటే ఒక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. వాస్తవానికి అండి మన దేశంలో ఉన్న అనేక పరిశ్రమల మాదిరిగానే సినిమా పరిశ్రమ కూడా ఒక పరిశ్రమ. ఈ పరిశ్రమను కూడా బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాలు వస్తున్న ఏ ప్రభుత్వం అయినా, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, జాతీయ స్థాయి ప్రభుత్వం కానీ, వాళ్ళందరి దృష్టిలో ఏంటంటే సినిమా అంటే అదొక సెక్షన్. ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో, తెలంగాణ అనే ఒక రాష్ట్రంలో ఇన్ని ఊళ్ళు ఉంటే ఎక్కడో హైదరాబాద్లో ఒక మూల ఫిల్మ్ నగర్లోనో ఎక్కడో కూర్చున్న ఒక గుంపు, ఇది మాత్రమే సినిమా పరిశ్రమ అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు కూడా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్ర కేంద్రంలో ఎక్కడో మూలలో ఒక చిన్న సినిమా గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించింది అనుకుంటున్నారు. తప్పండి అది. టోటల్గా భారతదేశం స్థాయి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వినోదాన్ని ఇస్తున్న ఒక గుంపు, మీరు అన్నట్టుగా ఆ గుంపు. మన భారతదేశం శ్రామిక దేశం, అందరు కష్టపడి శ్రమజీవుల దేశం. రైతులు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, వీళ్ళందరూ రకరకాలుగా కష్టపడి చెమటోడ్చి పొద్దస్మ 6 గానం కష్టపడి 24 గంటలు పగలనక రేయనక ఎండనక వాన కష్టపడి సంపాదించుకొని వస్తే అది తినడానికి సరిపోవట్లేదు, బతకడానికి సరిపోవట్లేదు, ఇంటి అద్దెలు సరిపోవట్లేదు, కుటుంబాన్ని సాగడానికి సరిపోవట్లేదు, పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోవట్లేదు. ఈ టెన్షన్స్లో ఆ కష్టపడే వ్యక్తుల మైండ్లన్నీ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి మానసికమైన ప్రశాంతత లేకుండా అలాడుతున్నారు. సినిమాలు లేకపోతే, కళాకారులు లేకపోతే, సినిమా తీసే వాళ్ళు లేకపోతే, కళారూపాలు లేకపోతే, పాటలు లేకపోతే, నాటకాలు లేకపోతే, కళా సంస్థలు లేకపోతే ఈ మెదళ్ళని చిట్లిపోతాయండి. భూగోళంలో ఎట్లా చిట్లిపోతుందో మనుషులకు బుర్రలు పగిలిపోతాయి. ఈవెన్ దో ప్రధానమంత్రులు కూడా, పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఆ టెన్షన్ తట్టుకోలేక, చుట్టూ ప్రతిపక్షాలు ఆ గోల తట్టుకోలేక మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు సినిమాలు చూసేవాళ్ళు. అందరూ చూడాల్సిందే, మోడీ గారు చూడాల్సిందే, చంద్రబాబు చూడాల్సిందే, జగన్ గారు చూడాల్సిందే, ఎవరైనా చూస్తారు. అంటే ఈ విధంగా మనుషులకు మానసిక ప్రశాంతతను చేకూరుతుంటారు. అట్ ద సేమ్ టైం యువతను కానివ్వండి, మిగతా జనాలు కానివ్వండి, పక్కదోరి పట్టకుండా ఎప్పటికైతే ఒక శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన ఏం చెప్పిందంటే, ప్రతి మనిషి ఎంతో విధంగా కష్టపడతాడు. కష్టపడే ప్రతి మనిషి, కష్టపడే వ్యక్తి ఒక దశ దాటిన తర్వాత, ఆ కష్టం ఒక దశ దాటిన తర్వాత, వాడి శ్రమ ఒక దశ దాటిన తర్వాత, వాడి శారీరక శ్రమ పెరిగిపోయి బాడీలోంచి టెంపరేచర్ పెరిగిన తర్వాత, వాడి బుర్ర వేడెక్కిపోయిన తర్వాత, వాడికి ఇంత శాతంలో వినోదాన్ని అందించకపోతే, వాడి మనసును, వాడి బుర్రను చల్లార్చకపోతే వాడు చచ్చిపోతాడు. లేదా వాడి బుర్ర వక్ర మార్గం పడుతుంది. దారిన పోయి వాడిని చూసి రేప్ చేయడానికో, మర్డర్ చేయడానికో, వాడు షాడిస్ట్ అయిపోయి కనిపిస్తున్నాడు, ఎదురు కనిపిస్తే నాలాంటి ఒక ఆకారం కనిపిస్తుంది, నాలాగే 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఈడెవడరు అని చెప్పి చంపేస్తాడు. అంటే ఈ విధంగా
మానవ జాతిని మనుషులను బతికించడానికి ఉపయోగపడేది కళారూపం అండి. అంతేకాకుండా రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ మిగతా ఏ పరిశ్రమలు ఇవనంత గొప్పగా కోట్లాది పన్ను కడుతున్నాం. ఊరికి సినిమాలు తీయట్లేదు, ప్రభుత్వాలు నడుపుతున్నాం. ప్రభుత్వాలు మీరు ఈ సినిమాలు ఇవి లేకపోతే రౌడీల సంఖ్య, దొంగల సంఖ్య, రేపిస్టుల సంఖ్య, సమాజాన్ని నాశనం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే మీ డబ్బంతా పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి, మిలిటరీ పెట్టుకోవడానికి సరిపోద్ది. చేస్తారు. ఇక్కడ ఏ మంత్రి బయట తిరగలేడు, ఏ ఎమ్మెల్యే బయట తిరగలేడు, ఏ ఉద్యోగస్తులు బయట తిరగలేడు, ఏ ఆడపడుచు బయట రాలేదు. మనుషులు అసలు మానవ జాతి మర్చిపోతున్న మానవ సంబంధాలను గుర్తు చేస్తుంది కళారూపం. మన అమ్మ ఎవరు, చెల్లి ఎవరు, తోటి మనిషి ఎవరు, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి. అసలు ఇంట్లో ఒక భార్య భర్త ఉన్నప్పుడు ఒక భర్త అనేవాడు వాడు కోపంతోనో తాగి ఈ ప్రయత్నం ఎక్కో తన పిల్లాన్ని తిట్టి ఇంట్లో తిట్టేసి బయటికి వచ్చి వాడు వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చున్నాక అక్కడ ఆ సినిమా ఓ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే సినిమా అయితే అక్కడ చూసిన సన్నివేశాలు, ఆ సీన్స్ చూసినప్పుడు నిజంగా వాడిలో మానవత్వం ఉంటే, అయ్యో నా భార్యని కొట్టాను, అయ్యో నా భార్యని తిట్టాను, అనవసరంగా నన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడపడుచును నేను ఇంత హింసిస్తున్నాను నేను మారిపోయి వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పిల్లం కాలు పట్టుకోవాలి, సారీ చెప్పాలి. ఆ విధమైన మార్పు ఏ ప్రధానమంత్రి చేయలేడు, ఏ ముఖ్యమంత్రి చెప్పలేడు, ఏ ప్రభుత్వాలు, ఏ చట్టాలు చేయవు. ఒక సినిమా మాత్రమే ప్రజలను మారుస్తుంది. మన తోటి మనుషులను, మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, లేకపోతే మన దగ్గర పనిచేసే వాళ్ళతో ఎలా ఉండాలి, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషులను చూస్తే ఎలా ఉండాలి, మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు పక్కన ఎవరైనా కష్టాల్లో ఉండి పడిపోయి ఏడుస్తుంటే, లేకపోతే ఆకలితో అల్లాడుతూ మన ముందుకు వచ్చి ఆకలిస్తుంది అన్నం పెట్టామంటుంటే చూస్తూ కఠినంగా వెళ్ళిపోయే మనుషులను కాదు, కొంచెం ఆలోచించండి, తోటి మనిషిని ఆలోచించండి. వాడు చేస్తున్నాడు అన్నం లేకుండా, వాళ్ళకు వరకట్టాలు పెట్టి వాళ్ళు చంపేస్తున్నారు తోటి ఆడపడుచులు. స్వేచ్ఛ ఉపాధి కోసం బయటకు వచ్చిన ఆడపిల్లల్ని పట్టుకొని ఢిల్లీ లాంటి అంటే పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న మన దేశ పాలకులు ఉంటున్న ఢిల్లీ నగరంలోనే ఢిల్లీ నడిబడిపోయిన ఆడపిల్లల్ని రేపు చేస్తున్నారు. తప్పురా ఇది అని మనుషుల్ని మార్చేది సినిమా అండి. మనిషి అనే వాడికి మనసులో ఉండాల్సిన మమతానురాగాలు, బంధాలు, ప్రేమలు, ఒక మనిషిని ఒకరు గౌరవించుకోవడాలు, అయ్యో పాపం అనే ఆలోచన, ఇవన్నీ సినిమాలు, సినిమా కళాకారులు, కళారంగాలు తప్ప ఎవరు నేర్పరు, ఎవరు తీసుకురారు. ఇది వాస్తవం. కాబట్టి సినిమాను బతికించుకోవాలి. మీరు అన్నట్టుగా మీడియా ద్వారా చెప్తున్నా, అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరైనా కావచ్చు, మీ పేరు ఏదైనా కావచ్చు, మీరు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, రాబోయే ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, దయచేసి సినిమా పరిశ్రమ అంటే ఎక్కడో ఒక మూలలో ఉండే గుంపు కాదండి. తెలుగు సినిమా పరిశ్రమ అంటే లేదా భారతదేశ సినిమా పరిశ్రమ అంటే మీరు అన్నట్టుగా తెలుగు సినిమా పరిశ్రమ అంటే హైదరాబాద్లో ఒక చిన్న ఫిల్మ్ నగర్లో ఉన్న ఎక్కడున్న గుంపు కాదండి. మొత్తం మానవ జాతి మనుగడను కాపాడడానికి కృషి చేస్తున్న గుంపు. దాన్ని బతికించకపోతే మీ ప్రభుత్వాలు ఉండవు, మీ పాలకులు ఉండరు, మీ ఎన్నికలు ఉండవు, మీరు నెక్స్ట్ మంత్రులు కారు, ప్రధానమంత్రి కాదు. ఇది బాగా డీప్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు పరిపాలించే దేశాన్ని కాపాడుకోవాలంటే, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, మీరు పెట్టే పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే, మీకు ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఆ ఓటర్ మహాశయులు బాగా బతికి, ఆరోగ్యంగా బతికి, కనీసం పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి మీకు ఓటేయాలన్నా వాళ్ళ కాళ్ళు, వాళ్ళ బాడీ, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ మెదడు సరిగ్గా పనిచేయాలంటే ముందు కళాకారులు ఉంటే సాధ్యమవుతుంది. ముందు కళాకారులను బతికించుకోండి, కళారంగాన్ని బతికించండి, నాటక రంగాన్ని బతికించండి, సినిమా రంగాన్ని బతికించండి, లేకపోతే చచ్చిపోతారు, నాశనం. ఓకే సార్, ఇది మీరు బాగా చెప్పారు మూవీస్ గురించి. బట్ ఈయాటి యూత్ కానివ్వండి, ఇవాటి ప్రజల పబ్లిక్లో కానివ్వండి, సినిమా పరిశ్రమ అనేది ఒక డౌన్ వెళ్ళిపోయింది. ఒక సినిమా పరిశ్రమ అంటే ఒక బూత్ లాగా అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నారు, నేను తీసిన నల్లపూసలు, దాంట్లో ఎట్లా హోమ్లీ నేను 24 pieces ఎగ్జాంపుల్ వగేరా RX ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అట్లా మళ్ళీ దాంట్లో ఏ మెసేజ్ నేర్చుకోవాలి నేను మాకు కొంచెం చెప్పగలను. ఇబ్బంది అయినా కూడా కొంచెం ఇబ్బంది లేదండి, ఇబ్బంది లేదు. సినిమా పరిశ్రమ డౌన్కి వెళ్ళిపోయింది, పరిశ్రమ బూతులతో బస్టపడిపోతుంది అని పరిశ్రమ పైన వేస్తున్నారు. సినిమా పరిశ్రమను బూతుమయం చేసింది, సినిమా పరిశ్రమను చెడగొడుతుంది. సినిమా పరిశ్రమ ఇలాగ అయిపోవడానికి కారణం పాలకులే. ఎలా అంటారు? సినిమాలు తీయడం మొదలుపెట్టాక, ఒక సినిమాను పరిశ్రమగా గుర్తించాక ఒక సెన్సార్ వ్యవస్థను పెట్టారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో జీతాలు ఇస్తూ ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టారు కదా. తీసిన ప్రతి సినిమా సెన్సార్ సభ్యులు చూసి బయటికి పంపాలి కదా.
సెన్సార్ కమిటీలో అంతమంది కూర్చొని ఒక సెన్సార్ బోర్డు మెంబరు నియమించాలంటే జాతీయ స్థాయిలో ఉన్న పాలకులు ఎంపీ స్థాయి ఒక ఎంపీ రికమెండ్ చేసో ఏదో ఒక కమిటీ సెలెక్ట్ చేసి పెడుతుందిగా. మరి మీరు ఈ బూత్ సినిమాలు ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నారు? ఈ బూత్ సినిమాలు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు సర్టిఫికేట్ ఇవ్వబట్టిగా సినిమా బయటకు వచ్చింది. మీకు కనబడలేదా? ఆ ముద్దులు కనబడలేదా? సెక్స్ సీన్లు కనబడలేదా? సినిమాను చెడగొట్టే సన్నివేశాలు ఉన్నాయి, ప్రజలను చెడగొట్టే సన్నివేశాలు ఉన్నాయి. అవి మరి ఇచ్చినప్పుడు ఈ నేరం ఎవరిది? ఫస్ట్ ఇటువంటి బూత్ సన్నివేశాలు ఉన్న సినిమాలు, యువతరాన్ని సమాజాన్ని చెడగొట్టే సినిమాలకు సర్టిఫికేట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ సిస్టమ్ ఆ సిస్టమ్ రావాలి, ఉంది, ఆ రూల్ ఉంది. యాక్చువల్గా సెన్సార్ బోర్డు పెట్టినప్పుడు మీరు ఎందుకు మీ జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మీకు ఆ సెన్సార్ బోర్డు ఎందుకు? అటువంటి సినిమా ఎందుకు వస్తున్నాయి? అటువంటి సినిమాలు వచ్చినప్పుడు అటువంటి సినిమాలు ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చాడో వారు వెంటనే అరెస్ట్ చేసి పారారు. అప్పుడు ఇలాంటి రావండి. ఎందుకు ఇస్తున్నారు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మేము కొంతమంది సెన్సార్స్ క్వశ్చన్ చేసామనుకోండి, ఆ సన్నివేశం చూసేటప్పుడు నేను బయటకు వెళ్ళాను, నేను లీవ్లో ఉన్నారని అంటే చాలా వరకు మీడియాస్లో ఎందుకు వెళ్తాడు? ఎలా వెళ్తాడండి? సెన్సార్ అన్నప్పుడు ఒక డేట్ ఇస్తారు మనకు. సెన్సార్ ఒక సినిమా మేము అప్లై చేసుకున్నాక నెలకు 10 రోజులకు ఫలానా రోజున మీ సినిమాను చూస్తున్నామంటారు. సెన్సార్ స్క్రిప్టు సినిమా మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. వాళ్ళలో ఉన్న కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఫలానా రోజు సినిమా ఉంది. సెన్సార్ బోర్డు మెంబర్స్ అంటే ఆ సినిమా తీసి చూడడానికి 2 hours to 2.5 hours సినిమా ఉంటుంది. 2 గంటల 15 నిమిషాలు. ఆ 2 గంటల 10 నిమిషాలు బయటికి వెళ్ళి వాడిని ఎందుకు పెట్టాలి? గంటి పరేయాలి వాడికి ఇవ్వకూడదు అసలు. ఎందుకు ఇస్తారు? అంటే వాడంతా బిజీయెస్ట్ పనులు ఉన్నాడు, వాడు ఎందుకు సెన్సార్ బోర్డు మెంబర్గా? మరి అదే ఒక చిన్న సినిమా తీసి రాజ్యం గురించి, దేశం గురించి, పాలకుల గురించి ఒక విప్లవాత్మకంగా సినిమా తీస్తే దానికి మాత్రం వీళ్ళు ఉచ్చలకు పోరు, సిగరెట్లకు పోరు, కటింగ్ ఇస్తారు. అటువంటి సినిమాలకు నానే అవసరం పెడతారు. అటువంటి సినిమాలు బయట రాకుండా చేస్తారు. ఈ ముద్దు సినిమాలు, సెక్స్ సినిమాలు మరి వాటికి ఎందుకు ఇవ్వట్లేదు? పక్క అంతే కదా. వాళ్ళ వల్ల సమాజం ఎంత ఖరాబ్ అవుతుందో, ఎలాంటి సినిమా ఇండస్ట్రీకి పరువు పోయేది. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ అండి, ఇది మా సినిమా ఆఫీస్. ఒక సినిమా కథను ఇక్కడ తయారు చేస్తాం. ఒక గ్యాంగ్ ఉంటుంది మా టీం, మేము అంతా కలిసి సినిమా తీస్తాం. అది మా ఊరికి. అంతా సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సినిమాను బయటికి పంపిన తర్వాత కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూస్తారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే లేదా ఏ ప్రాంతీయ భాష సినిమా అయినా ఆ రాష్ట్రం వరకు ఉండేది. ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. అంటే ఇక్కడ 4 గోడల మధ్యనో లేదా లొకేషన్లోనో ఒక ప్లేస్లోనో ఒక గ్యాంగ్ తయారు చేసిన సినిమా అది బయటికి వెళ్ళే ముందు నువ్వు సెన్సార్ చేస్తున్నావు. నీ సెన్సార్ సర్టిఫికేట్ లేకపోతే బయటికి పోదు. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉండి అక్కడి నుంచి వాళ్ళను ఎలా రాకుండా ఆపుతున్నాము, ఇక్కడి నుంచి మనోళ్ళు ఎక్కడ వెళ్ళకుండా అక్కడ ఆపుతున్నారు. బార్డర్లో ఉండే సైనికులు మాదిరి ఉండాలి సెన్సార్ బోర్డు మెంబర్స్. బ్రోకర్స్ ఉండకూడదండి. ఎవరు పడితే వాడు అంటే ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి నాకు సెన్సార్ బోర్డు కావాలంటే వాళ్ళు లెటర్ రాస్తే వాడు ఇచ్చి పారేస్తున్నారు. కొంతమంది సెన్సార్ బోర్డు మెంబర్ కావాలన్నా ఒక 5 లక్షలు లేదా 2 లక్షలు అని చెప్పేసి ఇచ్చి పారేస్తున్నారు. ఈరోజు సెన్సార్ బోర్డులో మెంబర్స్గా ఉన్న వాళ్ళు ఎంతమందికి సినిమా గురించి తెలుసు, ఎంతమందికి సినిమా రూల్స్ తెలుసు, ఎంతమందికి సినిమాలు ఏం తీస్తున్నారని తెలుసు. ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మరి వాళ్ళపైన హెడ్స్ ఉంటారుగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? సెంట్రల్ సమాచార శాఖ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సినిమా బయటికి వెళ్ళిపోయినాక అంటే ఒక సినిమా తయారై సెన్సార్ బోర్డుకి వెళ్ళి సెన్సార్ బోర్డు ఆఫీస్ నుంచి బయటకు వస్తుందంటే అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ఆఫీసు వెళ్తున్నారు, సినిమా చూస్తున్నారు, సర్టిఫికేట్ ఇస్తున్నారు, సంఘాలు పెట్టుకుంటున్నారు, బయటకు వస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఒక సినిమా తయారైపోయి సెన్సార్ బోర్డు ఆఫీస్కి వెళ్ళాక అక్కడ సెన్సార్ బోర్డు కమిటీ స్క్రూటినీ చేశాక చూశాక సర్టిఫికేట్ ఇస్తూ స్టాంప్ వేసిన తర్వాత ఈ సినిమాని ఇక బయట ప్రదర్శించుకోవచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే అక్కడ టెర్రరిజం లాంటిదో లేకపోతే సమాజాన్ని, దేశాన్ని నాశనం చేసే ఒక శక్తి బయటికి వెళ్తుంది. అది మంచి వెళ్తుందా చెడ్డకి వెళ్తుందా అని చూసే బాధ్యత నిజంగా అది వీళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఉంది. సెన్సార్ బోర్డు అంటే సెన్సార్ బోర్డు ఆఫీస్ అంటే ఏదో ఒక ఆఫీసు, ఒక గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉంది. టోటల్గా సమాజాన్ని మంచి చేసేదో లేదా చెడగొట్టేదో అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి దయచేసి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరి పడితే వాళ్ళకి సెన్సార్ బోర్డు మెంబర్కి ఇవ్వద్దండి. నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఒక సెన్సార్ బోర్డులో మెంబర్స్కి ఏమన్నా పెట్టాలనుకున్నప్పుడు వాడి గత చరిత్ర ఏంటి, వాడు చిన్నప్పటి నుంచి ఎలా బతికి వచ్చాడు, వాడి ఆలోచన విధానం ఏంటి, వాడు సామాజిక కార్యకర్త కాదా, సొసైటీ పైన వాడికి బాధ్యత ఉందా లేదా, వాడు తను ఎలా బతుకుతున్నాడు, తన చుట్టూ ఉన్న సొసైటీలో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అసలు సినిమా చూడడం వచ్చా వాడికి, సినిమా అంటే ఏంటి, సినిమా అంటే అతను ఏమనుకుంటున్నాడు,
సినిమా అంటే ఒక బిజినెస్ సంబంధించిన ఒక వ్యాపారం అనుకుంటున్నాడా? ఇన్ని ఆలోచించి సినిమా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులను, సినిమాలను విశ్లేషించగలిగే వ్యక్తులను వాళ్ళని సినిమా సెన్సార్ బోర్డు మెంబర్లకు పెట్టండి సార్. ఎవరు పడితే వాళ్ళని పెట్టేసి రికమెండ్ చేయగానే 180 మంది ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తారో వాళ్ళు అర్థం కావట్లేదు. ఒక బలమైన కేంద్రంలాగా ఒక దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు ఎలా ఉంటారో అంత పవర్ఫుల్గా ఉండే వ్యక్తులను సెన్సార్ బోర్డు మెంబర్స్గా పెట్టండి ప్లీజ్. ఓకే సార్, దీనివల్ల ఏమవుతుందంటే మన తెలుగు ఆడపడుచు ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్గా రావాలన్నా కూడా రాలేకపోతున్నారు అమ్మాయిలు. అందరినీ నార్త్తోనే మనం అందరినీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇక్కడ. మన తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు వస్తుంది, వచ్చినా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనే డిమాండ్, దానివల్ల వెనుకబడిపోతుంది. దీని గురించి మీ పరిశ్రమ ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అంటే పరిశ్రమ ఇదేనండి. అంటే ఎప్పుడైతే ఇప్పుడు కొరియన్ సినిమాలు గురించి వింటారు మీరు, మన ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొరియన్ సినిమాల గురించి మాట్లాడతారండి. అక్కడ ఇలాగే జరిగింది. ఇటువంటి సినిమాలు వస్తున్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఆ గవర్నమెంట్ దాన్ని ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకొని చర్చలు జరిపి, గోష్ఠులు జరిపి వాళ్ళు ఒక కఠినమైన నిర్ణయాలు పెట్టారు. సినిమాలలో ఆడవాళ్ళను కించపరిచే సీన్స్ ఉండకూడదు, ఆడవాళ్ళను చిన్న చూపు చూస్తూ ఏం మాత్రం కించపరిచే సీన్స్ ఉండకూడదు, అలాగే పిల్లలను కించపరచడము, నష్టపరచడము, వాళ్ళ అమాయకత్వంతో కూడుకున్న ఆ మెదళ్లను చెడగొట్టే అంశాలు ఉండకూడదు అని ఈ రెండు చాలా అనుకుంటారు. ఈ రెండు అంశాలు ఒక నిబంధనగా పెట్టుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ సినిమాలు తీయాలి. అలాంటి సినిమాలకి సర్టిఫికేట్ ఇస్తామని పెట్టారు. ఫస్ట్లో అర్థం కాలే వాళ్ళకు. సినిమాలు కించపరచడం అంటే వెంటబడి టీచ్ చేయకూడదు, రేప్ సీన్లు చూపించకూడదు, బుద్ధి సీన్లు ఉండకూడదు, అమ్మాయిలను కించపరిచే మాటలు ఉండకూడదు. అలాగే పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలతో అంటే బాల కార్మిక వ్యవస్థలు ఎలా ఉంటాయి అటువంటి పద్ధతుల్లో ఉంచకూడదు. వాళ్ళను కించపరిచేలాగా లేదా వాళ్ళ మస్తిష్కాలు చెడిపోయేలాగా, వారి ఆలోచన విధానం మారిపోయేలాగా ఎటువంటి సన్నివేశాలు ఉండకూడదు. షూటింగ్ జరిగేటప్పుడు అటువంటి సందర్భాలు ఉండకూడదు, అటువంటి వాతావరణం ఉండకూడదు, అటువంటి మాటలు ఉండకూడదు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో షూటింగ్ జరగాలి. ఇవన్నీ పెట్టేసరికి వాళ్ళకి అర్థం కాలే. ముందు అవి లేకుండా సినిమాలు ఏం తీస్తాం అనుకున్నారు, తీయలేకపోయారు. ఒక 100 సినిమాల్లో ఇలా ఒక 50 సినిమాల్లో తీసే దశ నుంచి 1-2 సినిమాలు తీయాలని అర్థం కాలేదు. కొన్నాళ్ళు స్ట్రగుల్, సినిమాలు తీయగలమా లేదా, ఎలా తీయాలి. ఒక రూల్ ఉంది అక్కడ. ఏం చేసినా సెన్సార్ బోర్డు కఠినంగా ఉంది, ప్రభుత్వం కఠినంగా ఉంది. ఏం చేయాలి, సినిమా తీయలేమా, సినిమా పక్కన పెడేద్దామా అని బాధపడుతూ మదన పడుతూ ఆ దశలోంచి, ఆ మదనంలోంచి, ఆ క్షీరసాగర మదనంలోంచి అద్భుతమైన సినిమాలు పుట్టాయి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా గర్వంగా ఇరానియన్ సినిమా అంటే వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడ పోయినా ఏ అవార్డు లేని వాళ్ళే. అసలు ప్రపంచంలో వాడు ఏ దేశస్తుడైనా, ఏ ప్రాంతం చెందిన వాడైనా సరే ఒక మంచి సినిమా తీయాలంటే ఇరానీ సినిమా చూడాలి. ఆ విధంగా మనం ఎందుకు చూడలేదు? అసలు సంస్కృతిని నేర్పింది మనం. అసలు ఆడపడుచుని ఎలా గౌరవించాలో నేర్పింది మనం. సభ్యత సంస్కారాలు నేర్పింది మనం, నాగరికత నేర్పింది మనం. మనం ఇక్కడ పెట్టమని చెప్పండి ఆ రూల్స్, తీయలేము. అద్భుతమైన సినిమాలు తీస్తాం. అసలు ఇంకోటి చెప్పనా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక దేశంలో పాలకులు ఉన్నప్పుడు పాలకుల విధానాలపైన, పాలకుల దోపిడీపైన, పాలకుల లంచగొండి విధానం పైన ముందు తిరుగుబాటు చేసేది యువతరం, విద్యార్థి లోకం, యువతరం. తర్వాత ప్రజల్లో కూడా కొంత శాతం ఉంటుంది. వీళ్ళు తిరుగుబాటు చేయకుండా, వీళ్ళు ఉద్యమాలు జరపకుండా, వీళ్ళు పిడికిలు ఎత్తకుండా, వీళ్ళు జెండాలు ఎత్తకుండా, వీళ్ళు ధర్నాలు, రాస్తారోకులు, సమ్మెలు చేయకుండా, ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ఎందుకు ఇలా చేస్తున్నామని నిలదీయకుండా ఏం చేయాలని చెప్పేసి గతంలో ఉన్న పాలకులందరూ చాలా మదనపడ్డారండి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పుడున్న పాలకులకు అర్థమైపోయింది. ఈ పిడికిలు ఎత్తే వాళ్ళను, ఈ పోరాటం చేసే యువతరాన్ని, ఈ జెండాలు ఎత్తి పిడికిలు ఎత్తి ఇలా నిలదించే వాళ్ళను ఇలా ఆపడానికి ఏం చేశారంటే, యూట్యూబ్లు కనుక్కొని యూట్యూబ్లో బూత్ సినిమాలు పెట్టేసి దాన్ని ఎడిట్ చేసి పారేశారు. ఇప్పుడు కుర్రాళ్ళందరూ సెల్ ఫోన్ తీసుకొని, ఆ పిడికిలు ఎత్తే కుర్రాలు లేరు, అంతా ఈ కుర్రాళ్ళే ఉన్నారు సెల్ ఫోన్ చూసుకుంటూ. అలా చూసుకొని అక్కడ బూత్ సినిమాలు చూస్తూ, బూత్ మెసేజ్లు, వాట్సాప్లు, అంటే టోటల్గా ఉద్యమాల వైపు, పోరాటాల వైపు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైపు వచ్చే యువతరాన్ని, విద్యార్థులను, వీళ్ళందరినీ డైవర్ట్ చేసి పారేశారండి. ఇది ఒక కుట్ర. యాక్చువల్గా కుట్ర కాకపోతే యూట్యూబ్లలో వచ్చే బూత్ సినిమాలను, అశ్లీల సినిమాలను ఆపలేని ప్రభుత్వం ప్రధానమంత్రి లాంటి వ్యక్తి దాన్ని ఆపలేడా? అంటే ఎవరు పెడుతున్నారో మాకు తెలియట్లేదు, ఎవరు అప్లోడ్ చేస్తున్నారో మాకు తెలియట్లేదు అంటారే.
అటువంటిప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి జిహాద్ పేరిట లేకపోతే ఇంకోటి వచ్చి దేశాన్ని బాంబులు పెట్టి నాశనం చేస్తే ఏం పీకుతారు మీరు? ఆ మాట అనకూడదు, ఏం పీకుతారండి, అది కూడా బూతే. కానీ అంత కోపం ఉందండి వ్యవస్థ పైన, రాజ్యం పైన. అంటే ఒక యూట్యూబ్లో లేదా సోషల్ మీడియా మాధ్యమాల్లో యువతరాన్ని చెడగొట్టే ఈ బూతు బొమ్మలు, బూతు సన్నివేశాలు, బూతు కథలు, అశ్లీల సన్నివేశాలు, వీటిని కంట్రోల్ చేయలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం, ఎందుకు మీరు ప్రభుత్వం, మీరు మంత్రులుగా, ప్రధానమంత్రులుగా లేకపోతే ఇంకోలా ఎందుకండి మీరు ఏం చేయడానికి? ఇదే సాధ్యం కానప్పుడు అసలు ఇతర దేశాల నుంచి మన దేశం మీద దాడి చేసే వాళ్ళని ఎలా ఆపగలరు మీరు? ఇది కుట్రండి అది. అంటే కరప్షన్ అయిపోయింది సార్. ఇప్పుడు మనం గవర్నమెంట్ కి క్వశ్చన్ వేసే ముందు మనం ఏంటిది కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు మొన్నటిదాకా కాస్టింగ్ కోచ్ మీద పెద్ద రభస జరిగింది. ఒక అమ్మాయి వచ్చేసి అదంతా చేయడం ఫిలిం ఛాంబర్ ముందట చేసి, దానివల్ల ఏదైనా యూజ్ వచ్చిందా? కాస్టింగ్ కోచ్ తగ్గిందా? అసలు కాస్టింగ్ కోచ్ అనే పదం కానివ్వండి, అలా వాడకం కానివ్వండి, ఎందుకు స్టార్ట్ అయింది ఈ ఫిలిం ఇండస్ట్రీలో? ఇది యాక్చువల్గా కాస్టింగ్ కోచ్ అనేది తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదండి, అన్ని చోట్ల ఉంది. అది రాజకీయ రంగంలో ఉంది, కార్మిక రంగం, అన్నీ అసలు అది లేని సర్వాంతరాలు. కాకపోతే ఇక్కడ ఉద్యమం జరిగింది కాబట్టి సినిమా వాళ్ళు కొంచెం ఏం చేసినా అది ఒక సెన్సేషన్ కదా ఇప్పుడు, కాబట్టి అలా వచ్చింది. అయితే దీనివల్ల ఏమైందంటే ఒక చిన్న బెదురు వచ్చిందండి. ఎవరు పడితే వాడు అమ్మాయిలను, లేడీ ఆర్టిస్టులను చూసి జొల్లు కార్చుకోవడము, మాట్లాడడము, వేధించడము అనేది ఓపెన్గా చేయడానికి భయపడుతున్నాడు. అంతకుముందు ఒక సినిమా జరుగుతుందంటే ఆ సినిమా టైంలో ఎవరైనా అమ్మాయిలు వేషాల కోసము లేదా పని చేయడానికి వచ్చిన అమ్మాయిల నెంబర్లు తీసుకొని ఇక ఫోన్లలో విపరీతంగా ఏంటి మరి సపోర్ట్ చేస్తావా, కమిట్మెంట్ ఇస్తావా, ఇలా వేధించేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడాలి భయపడుతున్నాడు. నేను మాట్లాడుతుంటే ఎక్కడెక్కడ రికార్డ్ చేస్తున్నారు, తర్వాత కాస్టింగ్ కోచ్ దాని కమిటీ ఉంది కాబట్టి భయపడుతున్నారు. కాకపోతే ఆ కాస్టింగ్ కోచ్ ఉద్యమం, శ్రీరెడ్డి నడిపిన ఉద్యమం నిజంగా చెప్పాలంటే, సరే అమ్మాయి ఎలా నడిపింది పక్కన పెడితే అమ్మాయి చరిత్రలో ఉండిపోయింది. నిజంగా డేర్గా ఆ ఉద్యమం నడిపింది. దానివల్ల ఒక చిన్న బెదురు వచ్చింది, కానీ పూర్తిగా ఆ సమస్య పరిష్కారం కాలేదండి. 25% ఒక భయం, అంటే ఎవరన్నా అంత ఓపెన్గా బెదిరించలేకపోతున్నారు, ఓపెన్గా బ్లాక్మెయిల్ చేయలేకపోతున్నారు, ఓపెన్గా ప్రపోజ్ చేయలేకపోతున్నారు, ఓపెన్గా అడగలేకపోతున్నారు. కానీ ఆ పుట్టుకతో వచ్చిన జబ్బు పోదు కదా, అది ఇంకా ఉంది. అది ఇంకా మళ్ళీ ఇంకోసారి శ్రీరెడ్డి లాంటి అమ్మాయి లేదా శ్రీరెడ్డి మళ్ళీ ఉద్యమించాల్సిన అవసరం మళ్ళీ వస్తుంది. అయితే దానికంటే కూడా ఈసారి శ్రీరెడ్డి కానీ అటువంటి ఉద్యమం ప్రారంభిస్తే నేను ఆమెతో చెప్పాలనుకున్నాను, ఇది ఒక్కడే కాదమ్మా, కాస్టింగ్ కోచ్ అంటే ఒక ఆడపిల్లను ఒక మగాడు వాడు ఏదో ప్రపోజ్ చేసి వేధించి ఆ ఇద్దరి మధ్యన ఉండి ఆ నష్టం అనేది ఇద్దరిలో ఎవరో ఒకరికి జరుగుతుంది. కానీ అంతకంటే ఘోరంగా జరుగుతుందండి సినిమా లొకేషన్స్లో. బిహేవియర్, మనం ఎక్కడన్నా ఒక బస్సు ఎక్కినప్పుడు స్త్రీలను గౌరవించవలేను అని ఉంటుంది. అలాగే ఎక్కడికి పోయినా కానీ, గుళ్ళకు పోయినా లేదా మార్కెట్కి పోయినా, ఎక్కడికి పోయినా ముందు స్త్రీలను గౌరవించడం అనేది మన సాంప్రదాయం. అలాగే పిల్లల్ని ప్రేమించడం, వాళ్ళని చెడిపోకుండా వాళ్ళ చెడిపోయే అట్మాస్ఫియర్ లేకుండా చేయడం అనేది కూడా ఒక. కానీ ఇండస్ట్రీ ఎలా ఉందంటే, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ షూటింగ్లో మగాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు. లేడీస్ ఉన్నారే, మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని ఆలోచన లేకుండా లొకేషన్లో కొన్ని బూతులు మాట్లాడే సందర్భాలు కొన్ని చోట కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా టీవీ సీరియల్స్ షూటింగ్ జరుగుతున్న ప్లేస్లలో కానీ, అంటే కొంచెం అంటే లేడీస్ ఉన్నారు కాబట్టి కొంచెం కొన్ని పదాలు వాడకూడదు, కొంచెం పద్ధతిగా మాట్లాడాలి అని ఆలోచించట్లేదు. అది దానివల్ల ఏమవుతుందంటే, ఒక అమ్మాయి యాక్ట్ చేయడానికి వచ్చింది అనుకోండి, ఒక ఆడపిల్ల, ఆమెతో పాటు తోడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఎవరో వాళ్ళ బంధువులు వస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళ ఎలా ఉంటుందంటే, మా అమ్మాయి యాక్ట్ చేస్తుంది, గర్వంగా రేపు మా అమ్మాయి టీవీలో కనబడబోతుంది లేదా సినిమాలో కనబడబోతుంది అని ఒక ఆనందంగా వస్తారు ఇక్కడికి. వచ్చినప్పుడు ఇక్కడ షూటింగ్ కూర్చుని ఉంటే అక్కడ యాక్ట్ చేస్తున్న అమ్మాయిని చూసి అసభ్యంగా మాట్లాడతాము, అమ్మాయి యాక్టింగ్ చెప్పేటప్పుడు లేకపోతే ఇంకో సందర్భంలో అశ్లీలమైన పదాలు వాడుతున్నారు. అది విన్నప్పుడు ఇక్కడ అమ్మాయి తాలూకు పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారని ఆలోచించారు. అలాగే కొన్ని సీరియల్స్లలో లేదా కొన్ని సినిమా షూటింగ్లలో
చిన్నపిల్లలు కూడా యాక్ట్ చేస్తుంటారు. అవును. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్త ఉండాలి. చిన్నపిల్లల ముందు మనం ఏం మాట్లాడినా ఎలా బిహేవ్ చేసినా అది దాని ప్రభావం వాళ్ళపైన ఉంటుందండి. అది మర్చిపోయి వాళ్ళ ముందు కూడా అంత నీచమైన పదాలు అశ్లీలంగా మాట్లాడుతూ ఆ బూతు పదాలు అది చెప్పడానికి కూడా అలా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అదే మాట్లాడేస్తున్నారు. దాని మీనింగ్ తెలియదు. వాళ్ళ మీద తెలియదు. ఒక మాట అని చెప్పేది బూతు మాట అంటే వాడు ఈ పాప ఈ అబ్బాయి ఏమో అని చెప్పేస్తుంది. వాళ్ళకి తెలియదు. అలాగే వాళ్ళు అక్కడ బిహేవ్ చేసే విధానం ఒక ఆడపిల్లతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు ఇక్కడ. అంటే మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ కెమెరా ముందు లొకేషన్లో అంతమంది జనాల ముందు మీరే కాదు పక్కన చిన్నపిల్లలు ఉన్నారు. మీ మాటలు, మీ చేష్టలు, మీ ప్రవర్తన భావితరాన్ని చెడగొడుతున్నాయి అని దయచేసి ఈ మిత్రులందరూ ఆలోచిస్తారని నేను విజ్ఞాపన చేస్తున్నాను. అది కాస్టింగ్ కోచ్ కంటే ఘోరమైంది. అలాగే లేడీస్ ఉన్నప్పుడు ఒక సభ్యతగా మాట్లాడండి. మన 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 ఇంటి ఆడపడుచులు, మన పిల్లలు ఎవరు ఉన్నప్పుడు లొకేషన్లో బూతులు మాట్లాడతాను. దీనివల్ల ఏమవుతుందంటే సినిమా అనగానే బయట జనాలకు ఎప్పుడన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు చూడడానికి ఎవరైనా వస్తారు లొకేషన్కి, వాళ్ళకి ఎంత ఇదిగా వస్తారంటే షూటింగ్ చూడాలంటే ఆనందం వాళ్ళకి. అరే సినిమా షూటింగ్ జరుగుతుంది లేదా సీరియల్ షూటింగ్ జరుగుతుంది, మన ఆర్టిస్టులు ఉన్నారు, మనం టీవీలోనూ సినిమాల్లో చూస్తున్న ఆర్టిస్టులు కనిపిస్తున్నారు, వాళ్ళని చూద్దామని వస్తారు. వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా దేవుళ్ళు, సినిమా వెండితెర వేల్పులు. అక్కడ మీరు బూతుకు మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూడడానికి వచ్చిన జనాలు, లొకేషన్లో ఉన్న జనాలు వీళ్ళు ఏంటి ఇలా ఉంటారు అని అని అనుకుంటే ఇంకా అంతకంటే మనీస్వింగ్ ఉంటుంది మనకి. ప్లీజ్ దయచేసి సినిమా షూటింగ్ లొకేషన్లు, సీరియల్ జరిగే లొకేషన్లు ఒక పవిత్రమైన దేవాలయ ప్రాంగణాలు లాంటివి. ఆ పవిత్రతను అక్కడ ఉంచండి, ఆ పవిత్రత రావడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓకే. ఇంకోటి సరిగా మీరు ప్రస్తావన పక్కన పెట్టేస్తే ఇలాంటి ఆలోచనలు ఉంటే మన సినీ పరిశ్రమ చాలా బాగుపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసే తదుపరి ప్రాజెక్ట్స్, ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఒక 2 సినిమాలు జరుగుతున్నాయండి షూటింగ్. ఓకే. 2 ఇక అంటే చివరి దశలో ఉన్నాయి. అంటే ఒకటేమో ఒక 15 days వరకు బ్యాలెన్స్ ఉంది, ఒక 10 days వరకు, ఒక 2 ఫైట్లు అలా బ్యాలెన్స్ ఉన్నాయి. అవి ఫినిష్ చేసుకుని ఆ సినిమా రిలీజ్ చేసుకోవాలి. అది పెద్ద సినిమా. ఇంకా ఈ 2 అయిపోయిన తర్వాత ఇది కాకుండా నా లైఫ్లోనే నేను బాగా గర్వించదగ్గే విధంగా తీసిన సినిమా ఒకటి రఘుపతి వెంకయ్య నాయుడు, తెలుగు సినిమా పితామహుడి పైన బయోపిక్ తీశానండి. ఏం చెప్పాలంటే సినిమా సెలబ్రిటీస్ పైన, సినిమాలో ఉన్న మహనీయుల పైన వచ్చిన మొట్టమొదటి బయోపిక్ అదే. అంటే మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడి కంటే ముందే 2013లోనే సినిమా తీసినారు. ఇది 2013లో చాలా కష్టపడి చాలా ఇష్టంగా తీసిన సినిమా. కాకపోతే ఇక్కడున్న మీరన్న ఈ వ్యవస్థ ఏంటంటే అటువంటి సినిమాను బయట రాకుండా చేసింది. ఆ తర్వాత దాసరి గారు గుర్తించి కొన్నారు సినిమాను. కొని ఆయన రిలీజ్ చేయాలి. ఈలోపు ఆయన చనిపోవడంతో ఆయన ఇప్పుడు రిలీజ్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఈ మంత్ నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ అవుతుంది. అంత అయిపోతుంది. ఆ ఏర్పాట్లలో ఉన్నారు మా ప్రొడ్యూసర్ గారు. ఆ సినిమా వస్తే నేను అది డైరెక్టర్గా, అలాగే ఆ సినిమాలో పనిచేసిన అందరూ కూడా సంతోషంగా గర్వంగా బతికే రోజులు వస్తాయండి. ఇక్కడ చాలా మేము అంటే ఇక నెక్స్ట్ ఇంకో 100 సినిమాలు చేస్తానో లేదో తెలియదు, కానీ చేసినప్పుడు కూడా ఈ గుర్తింపు, ఈ ఆనందం రాదండి. ఈ ఒక్క మూవీతో మీరు ఆనందం. ఎందుకంటే చరిత్రలో ఉండిపోయే సినిమా అండి. సినిమా అనే ఒక 3 అక్షరాల అద్భుతానికి ఆద్యుడు. ఎక్కడో విదేశాలలో పురుడు పోసుకున్న సినిమాను మొట్టమొదటి గుర్తించిన వ్యక్తి, మొట్టమొదటి మన గడ్డకు తీసుకొచ్చిన వ్యక్తి, మొట్టమొదటి సినిమా నిర్మాత, మొట్టమొదటి సినిమా ఎగ్జిబిటర్, మొట్టమొదటి సినిమా డిస్ట్రిబ్యూటర్. సినిమా అనే దాన్ని అసలు మన ముందు ఆవిష్కరించాడు. దానికోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. తన ఆస్తిపాస్తులన్నీ అమ్ముకున్నాడు. చివరికి అనాథలా చచ్చిపోయాడు, దిక్కులేని చావు చచ్చాడు. అంటే తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహానుభావుడు. ఆయన చరిత్రను ఈ సమాజానికి, ఇప్పుడున్న సినీ పరిశ్రమకు, భావితరాలకు తెలియజేయాలని ఒక సత్సంకల్పంతో ఆ సినిమా చేసాం. ఆ సినిమా ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ ఈ 1 weekలో ఫైనల్ అవుతుంది. అతి త్వరలో సంఖ్యలు తెంచుకొని రాబోతుంది. ఆ సినిమా ఒకటి దానికోసం వెయిట్ చేస్తున్నా. అలాగే ఈ 2 సినిమాలు జరుగుతున్నాయండి. ఇంకా ఒకదానికి పేరు పెట్టాం, వాటి పేరు పెట్టలేదు. ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకో వేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇంకో బయోపిక్ కూడా ఉంది పెద్దది. అది ఇప్పుడే రిలీజ్ చేయకూడదు. ఒక మంచి
ప్లాన్ అంటే ఒక ఉద్యమ నాయకుడు సంబంధించింది. అది ఒక బయోపిక్ వర్క్ జరుగుతుంది. ఈ 2 అయిపోయిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాం. అలాగే కన్నడంలో ఒక సినిమా వర్క్ జరుగుతుంది, అంటే ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నాయండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను చేస్తున్న 2 సినిమాల్లో ఒక సినిమా బై లాంగ్వేజ్, తెలుగు కన్నడం 2 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా. అది అమెరికాలో కొంత పాటు తీసాం, ఒక 40 రోజులు అక్కడ చేసాం. తర్వాత సింగపూరు, బెంగళూరు ఇక్కడ చేసాం. ఇంకొక షెడ్యూల్ ఇక్కడే ఉంది. అది రెండు భాషల్లో విడుదల చేస్తున్నాం, తెలుగు కన్నడం. అలాగే ఇప్పుడు అచ్చంగా కన్నడంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఇవి అంటే ఇప్పుడు టేబుల్ మీద ఉన్న ప్రాజెక్టులు. ఓకే బాబ్జీ గారు, థ్యాంక్ యూ ఫర్ మీ వ్యూస్ని మాతో షేర్ చేసుకున్నందుకు. ఈ సినిమా పరిశ్రమలలో ఎలా అయితే మార్పులు వస్తాయో దాన్ని కోరుతున్నారో అది కంపల్సరీగా నెరవేరాలని ఆశిస్తున్నాము. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.